అందరికీ వెల్కమ్ టు శ్రీ మహేష్ ఫుడ్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్వీట్ రోస్ట్ చేయబోతున్నానండి. అదేనండి, మన రాయలసీమలో అయితే ఈ స్వీట్స్ని కదంబ చేప అంటాము, కొమటి సంచులు అంటామండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయండి ఇందులో. అవి ఏంటి అని చెప్పేస్తాను చూడండి. విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. నాడీ వ్యవస్థను కాపాడుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, రక్తం మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను దూరం చేస్తుందండి. నేను 1/2 కిలో స్వీట్స్ అయితే తీసుకున్నానండి. చెన్నైలో కిలో 500 వీటి కాస్ట్. చూడండి, తలనైతే ఇలా తీసేసేయాలి, పక్కన పెట్టుకోవాలి. లోపల ఒక గ్లాస్ లాగా ఒకటి ఉంటుందండి, అదో దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. వేస్టేజ్ అదంతా, లోపల ఉండే వేస్టేజ్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. పైన పీల్ని రిమూవ్ చేయాలి. చాలా ఓపిక్గా చేసుకోవాలండి. ఇది క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువే ఉంటుంది. ఎంత క్లీన్గా చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనకి కర్రీ. చూడండి, ఈ పీల్ ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఈ తల దగ్గర అయితే ఇలా కట్ చేయాలి. కట్ చేసి ఈ వేస్టేజ్ అంతా తీసేసేయాలండి. బ్లాక్గా వచ్చేస్తుంది, మొత్తము ఒక బొగ్గులాగా అయితే వస్తుంది మొత్తం. చూడండి, ఇంకా మొత్తం ముందు ఎలా చూపించానో ఒకటి సేమ్ ఇంకా అదే ప్రాసెస్ అండి. అన్నీ అలాగా రిమూవ్ చేసేసుకోవాలి. బ్రెయిన్ డెవలప్మెంట్కి, నాడీ వ్యవస్థకి, వెన్నుముక అండి, అండ్ హార్ట్ డిసీజెస్కి ఇన్ని రకాలుగా ఉపయోగం. కాబట్టి మనకి చాలామంది చూస్తుండగానే ఈ ఎట్లా తినాలి అనే ఫీలింగ్ అయితే వస్తుంది. నాకు ఫస్ట్లో అలానే వచ్చిందండి. తర్వాత టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ పక్కన పెడితే ముఖ్యంగా దీని హెల్త్ బెనిఫిట్స్ చూసిన తర్వాత నేను కూడా తినడం స్టార్ట్ చేశానండి. హెల్తే కదండి మనకు ముఖ్యము. ఇలా అంతా రిమూవ్ చేసేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం వాష్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా వాష్ చేసేసిన తర్వాత ఇలా ఆనియన్స్ రింగ్స్ లాగా ఉన్నాయి చూడండి, ఇవి కట్ చేస్తుంటే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తల భాగం దగ్గర వీటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోవాలండి. పిండేసి కాసేపు కలిపి పక్కన పెట్టాలి, ఎందుకంటే నీసు వాసన పోతుంది. నిమ్మకాయ పిండి 5 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత వాటర్ వేసి మొత్తం వంపేయాలండి. లేకపోతే అలాగే కూరలోకి యాడ్ చేస్తే చేదు వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాతనే మనము పెనంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక సన్నగా తరుక్కున్న ఆనియన్స్, పచ్చిమిర్చి 2, కొంచెం పసుపు, కరివేపాకు, కొంచెం జీలకర్ర మొత్తం వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలండి. మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇదేంటంటే కొత్తిమీర, పుదీనా, ఒక టొమాటో మొత్తము ప్యూరీ చేసి ఇందులోకి యాడ్ చేశానండి. టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న స్క్విడ్ పీసెస్ని అయితే ఇందులోకి యాడ్ చేయాలండి. వాటర్ వేయకుండానే ఇలా కలుపుకోవచ్చు. మనకి ఎక్కువగా ఇంకా మాకు కొంచెం జ్యూసీగా రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. కొంచెం మిరియాల పొడి అయితే యాడ్ చేశాను. ఇదంతా కలిసేలాగా మరోసారి అయితే కలుపుతున్నాను. ఇలా అయితే దగ్గర పడిందండి. నేను రోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ వాటర్ అయితే వేయలేదు. మీకు లూజ్గా కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేసి మరోసారి ఉడికిచ్చానండి. కొత్తిమీర అంతా బాగా రోస్ట్ అయిపోయేసింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి స్క్విడ్ రోస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. నేను ముల్లంగితో అయితే ఇలా తయారు చేశానండి స్క్విడ్ని. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా డెకరేషన్ చూడండి ఎంత బాగుందో, అసలు టెంప్టింగ్గా ఉంది. రోస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. సేమ్ బోటీ లాగానే ఉంటుంది మనకి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.